నమస్తే మామ. అయితే ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జైంట్స్ స్క్వాడ్ ఎలా ఉంది? వీళ్ళ స్ట్రెంగ్త్‌లేంటి? వీళ్ళ వీక్‌నెస్‌లేంటి? వీళ్ళ ప్రాబబుల్ 11 ఎలా ఉంటది? అండ్ వీళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్స్ ఏంటి? అండ్ వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరుంటారు? రిషబ్ పంత్ క్యాప్టెన్సీ ఎట్లా ఫుల్ జోష్ మీద ఉంటదా? ఉండదా? అండ్ మొహమ్మద్ షమి గూడా తోడయ్యిండు వీళ్ళకి ట్రేడ్ అయ్యి వచ్చిండు. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్‌గా చూద్దాం మామ చూడండి. ముందుగా వీళ్ళ 25 మెంబర్స్ స్క్వాడ్ అయితే చూద్దాం మామ. బ్యాటర్స్ అండ్ వికెట్ కీపర్స్ చూస్తే ముందుగా రిషబ్ పంత్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. అండ్ నికోలస్ పురన్ వైస్ కెప్టెన్ అండ్ ఇతను కూడా వికెట్ కీపర్ కూడా ఉంటాడు. అండ్ ఏడెన్ మెక్రమ్ ఆల్రౌండర్ కేటగిరీలో కూడా వస్తాడు. బౌలింగ్ కూడా ఇస్తాడు. జాష్ ఇంగ్లీష్ ఆస్ట్రేలియన్ ప్లేయరు మంచిగా జోష్ మీద ఆడతాడు. లాస్ట్ ఇయర్ కూడా సూపర్ ఆడిండు. వికెట్ కీపర్ కూడా. ఆయుష్ బడాని ఆల్రౌండర్ బేబీ ఏబీ అంటారు. బానే బ్యాటింగ్ డొమెస్టిక్‌లో అయితే మామూలుగా ఆడడు. డొమెస్టిక్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. అబ్దుల్ సమద్ కూడా సేమ్ ఆల్రౌండర్ లెక్క బౌలింగ్ కూడా ఏస్తాడు. హిమ్మత్ సింగ్ బ్యాటింగ్ మంచి బ్యాటింగ్ చేస్తాడు. యంగ్ ప్లేయర్. మాథ్యూ బ్రిడ్జ్ ఇతను కూడా మంచి ప్లేయరు. ఫారెన్ ప్లేయర్. ముకుల్ చౌదరి వికెట్ కీపర్. యాక్చువల్‌గా ఇతను అవసరం పడదు. జస్ట్ బ్యాకప్ ప్లేయరే. ఇప్పుడు ఆల్రౌండర్స్ విషయానికొస్తే మిచెల్ మార్ష్ ఇతన్ని ఓపెన్ చేస్తాను మాక్సిమం చెప్తున్నా. అండ్ వనుండు హసరంగా వీళ్ళకొక స్పిన్ ఆప్షన్ ఉంటది. అది కూడా డీటెయిల్‌గా చూద్దాం. షహబాజ్ అహ్మద్ ఆల్రౌండర్ ఇతడు. అర్షిన్ కుల్కర్ని ఈయన ఆల్రౌండరే. అర్జున్ టెండూల్కర్ వీళ్ళు ఎంఐ నుంచి ట్రేడ్ చేసుకుర్రు అర్జున్‌ని. అండ్ అక్షత్ రఘువంశీ ఆల్రౌండరే. అదే బానే ఆడతాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ సూపర్ ఏస్తాడు. ఫాస్ట్ బౌలింగ్ ప్లస్ అతను కూడా ఆల్రౌండరే. అండ్ బౌలర్స్ చూస్తే వీళ్ళు మొహమ్మద్ షమిని ట్రేడ్ చేసుకుర్రు ఎస్ఆర్‌హెచ్ నుంచి. అలాగే వీళ్ళ సూపర్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ ఉన్నాడు. అండ్ అండ్రెస్ నార్చే కూడా పేస్ సెన్సేషనే. అండ్ నెక్స్ట్ చూస్తే ఆవేష్ ఖాన్ ఉన్నాడు. మొహసిన్ ఖాన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మస్తు ఏస్తాడు. అండ్ సిద్ధార్థ్ స్పిన్నర్ ఈయన. మామూలు స్పిన్నర్ కాదు. మంచిగా ఏస్తాడు. పవర్ ప్లేలో కూడా మంచి స్పిన్ ఏస్తాడు. అండ్ దిగ్వేష్ రాతి చూసిర్రు కదా లాస్ట్ ఇయర్ ఎంత సెన్సేషన్ చేసిండో, ఎన్ని కాంట్రవర్సీలు అయినాయో దిగ్వేష్ రాతి పైన. చాలా మంచి బౌలర్. మంచి టెక్నిక్ ఉంది. ప్రతి బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పెట్టిండు లాస్ట్ ఇయర్ అయితే. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సీజన్‌లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకాష్ సింగ్ మంచి పేసర్ ఇతడు కూడా. అండ్ నమన్ తివారీ చూస్తే వీళ్ళ స్క్వాడ్ అయితే ఇది మామ. ఓవరాల్ స్క్వాడ్ అయితే ఇది. వీళ్ళ స్క్వాడ్ పర్ఫెక్ట్‌గా ఉందా అంటే నాకు తెలిసి నేను కరెక్ట్‌గా చెప్పలేను. ఎందుకంటున్నా అంటే వీళ్ళ చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ముందుగా మనం మాట్లాడుకుందాం. వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్‌లు ఏంటో ఒకసారి చూద్దాం. ఎల్ఎస్‌జీ మెయిన్ స్ట్రెంగ్త్‌లు ఏంటో చూద్దాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ ఏందంటే ఇలైట్ పవర్ హిట్టింగ్ మిడిల్ ఆర్డర్. వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ ఏందంటే మిడిల్ ఆర్డరే. ఎందుకంటే మీరు ఒకసారి ఆ మిడిల్ ఆర్డర్ చూడండి. నికోలస్ పూరన్ ఉన్నాడు. రిషబ్ పంత్ ఉన్నాడు. మళ్ళా జాస్ ఇంగ్లీష్‌ని ఒకవేళ ఆడిపించుకుంటే ఆ మిడిల్ ఆర్డర్ ఇంకా బలంగా అయిపోతది. అయినా గూడా ఒకవేళ జాస్ ఇంగ్లీష్ ఆడకపోయినా గూడా అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని ఆడికి గూడా ఫుల్ పవర్ ప్యాక్డ్ ఉంది. చాలా తోపు మిడిల్ ఆర్డర్ అయితే ఉంది మామ వీళ్ళకి 100% చెప్తున్నా. అదొక మేజర్ ప్లస్ పాయింట్ అయితది. రిషబ్ పంత్ గానీ ఫామ్‌లోకొచ్చి పూరన్ గూడా మంచి ఫామ్‌లో ఉంటే చాలా డేంజరస్ మిడిల్ ఆర్డర్ అయిపోతది. అండ్ లెథల్ పేస్ అటాక్. అంటే వీళ్ళ పేస్ అటాక్ ఒకసారి చూడండి. మొహమ్మద్ షమి మంచి బౌలరు. పవర్ ప్లేలు ఏస్తాడు. మస్తు అనుభవం ఉంది. మస్తు ఎక్స్‌పీరియన్స్ ఉంది. దానికి తోడు ఎవరు మయాంక్ యాదవ్ 150 ప్లస్ ఏస్తాడు స్పీడు. ఆ వేగం చూస్తే అసలు అవతలున్న బ్యాట్స్‌మెన్ అయితే చుక్కలే అవతలున్న బ్యాట్స్‌మెన్‌కి. మళ్ళా ఈళ్ళకి సపోర్ట్‌గా నార్జే ఉన్నాడు. ఆవేష్ ఖాన్ ఉన్నాడు. కానీ వీళ్ళకేందంటే మెయిన్‌గా డెత్ బౌలింగ్ అయితే అంతగా కనపడతలేదు. అండ్ మోసిన్ ఖాన్ గూడా ఫామ్‌లోకొచ్చి ఒకవేళ మోసిన్ ఖాన్ ఆడిపిస్తే లెఫ్ట్ ఆర్మ్ మస్తేసిండు. ఒక్క సీజన్‌లో మాత్రం తోపేసిండు మోసిన్ ఖాన్ గూడా. సో, పేస్ అటాక్ అయితే ఉంది. కానీ యూజ్ జేసుకోవాలి. అందరూ గూడా పర్ఫార్మ్ జేయాలి. ఆవేష్ ఖాన్ గానీ, మయాంక్ యాదవ్ గానీ అది మెయిన్ థింగ్. అండ్ కెప్టెన్సీ విషయానికొస్తే రిషబ్ పంత్ డైనామిక్ కెప్టెన్సీ. అంటే మామూలుగా ఉండదు కెప్టెన్సీ. మంచిగా తీసుకుంటాడు డెసిషన్‌లు. కొంచెం గేమ్‌నయితే కంట్రోల్ చేస్తాడు. కానీ గేమ్ ఎండ్ అయ్యే వరకి చూస్తే మొత్తం అంటే స్టార్టింగ్‌లో మంచిగా తీసుకున్నట్టు అనిపిస్తాయి డెసిషన్స్ అన్నీ. గేమ్ పోతున్న కొద్దీ అంత కంట్రోల్ తప్పిపోతుంటది. ఆయనకెళ్ళి కంట్రోల్ తప్పిపోతుంటది. కానీ మంచి కెప్టెన్సీ ఉంది. రిషబ్ పంత్ అయితే డెఫినిట్‌గా వెరీ గుడ్ ఇండియన్ కెప్టెన్ నాకు తెలిసినంత వరకి. మీరేమంటారు? అండ్ స్పిన్ వెరైటీ మామ వీళ్ళ మేజర్ స్ట్రెంగ్త్ ఏంటంటే స్పిన్‌లో మామ ఇకానా స్టేడియము లక్నో పిచ్‌లో వీళ్ళు ఎట్లా 7 మ్యాచెస్ ఆడతారు. 7 ఇప్పుడు 8 అయితున్నాయి గదా! 8 ఆడతారు. కాబట్టి వీళ్ళకి మెయిన్ ఆడ స్లో పిచ్ ఉంటది కాబట్టి స్పిన్నర్స్‌కి అడ్వాంటేజ్ ఉంటది.
సో, వీళ్ళకి దిగ్వేష్ రాతి లాంటి మంచి స్పిన్నర్ ఉన్నాడు. అండర్ 7 ఏస్తాడు ఎకానమీ. అండర్ 7 అంటే అర్థం చేసుకోండి ఎలాంటి స్పిన్నరో. లాస్ట్ ఇయర్ కూడా మామూలుగా ఏయలేదు. మంచి వికెట్లు తీసిండు. అండ్ నెక్స్ట్ హసరంగా. ఒకవేళ వీళ్ళకి హసరంగా నడిపించుకునే ఆప్షన్ ఉంటే మాత్రం చాలా ప్లస్ పాయింట్ అయితది. ఎందుకంటే హసరంగా కూడా వన్ ఆఫ్ ద వరల్డ్స్ మంచి స్పిన్నర్. అంటే టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా ఉంటాడు హసరంగా మీరు పోయి చెక్ చేస్తే. మంచి టాలెంట్ ఉంది. ఐపీఎల్‌కి ఆర్‌సీబీకి ఆడినప్పుడు కూడా ఒక ఆల్మోస్ట్ పర్పుల్ కప్ కొట్టినంత పని చేసిండు. సో, అసరంగా ఇట తోడైతే మాత్రం మంచి స్పిన్ అటాక్ అయిపోతది. అండ్ షహబాజ్ అహ్మద్ గురించి మీకు తెలిసిందే. లెఫ్ట్ ఆర్మ్ ఏస్తాడు. స్పిన్ మామూలు ఎయడు. ఆ పవర్ ప్లేలో కూడా ఏస్తాడు. అండ్ దీనికి తోడు వాళ్ళకి సిద్ధార్థ్ కూడా ఉన్నాడు. సిద్ధార్థ్. సో, వీళ్ళకి స్పిన్ అటాక్ అయితే చాలా మంచిగుంది. రవి బిష్నాయ్ లేకపోయినా సరే వాళ్ళ అటాక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎల్ఎస్‌జీ మేజర్ వీక్‌నెస్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ పాయింట్ నేనేం చెప్తున్నా అంటే టాప్ ఆర్డర్ కన్సిస్టెన్సీ. లాస్ట్ ఇయర్ ఏడెన్ మాక్రమ్ అండ్ మిచెల్ మార్ష్ ఓపెన్ చేసి దుమ్ము లేపిర్రు. ఇద్దరు కూడా తోపంటే తోపాడిర్రు, తుడుమంటే తుడుమాడిర్రు. ఇది 100% వాస్తవం. కాకపోతే ఇప్పుడు మిచెల్ మార్ష్ అంత ఫామ్‌లో లేడు. ఏడెన్ మాక్రమ్ కూడా లాస్ట్ ఇయర్ ఉన్నంత తోపు ఫామ్‌లో అయితే లేడు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరు కూడా స్పిన్ కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ ఎకానా లాంటి స్లో పిచ్‌లా వీళ్ళు స్పిన్ ఎట్లా ఆడతారనేది చూడాలి. లాస్ట్ ఇయర్ బాగానే ఆడారు కానీ పేస్ బౌలింగ్‌ని డామినేట్ చేసిర్రు. అంతే ఈక్వల్‌గా స్పిన్‌ని కూడా డామినేట్ చేస్తే ఇక టాప్ ఆర్డర్ అయితే తోపయిపోతది. అండ్ నెక్స్ట్ కన్సర్న్ ఏందంటే డెత్ ఓవర్స్‌లో మీరు చూడండి వీళ్ళకున్న బౌలర్స్ అందరూ కూడా షమి గానీ, ఆవేష్ ఖాన్ గానీ వీళ్ళందరూ కూడా పవర్ ప్లేలో బాగా ఏస్తారు. షమి కూడా మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ చూస్తే పవర్ ప్లేలోనే 3 ఓవర్స్ ఏసేస్తాడు. ఆవేష్ ఖాన్‌ని మీరు డెత్ ఓవర్స్‌లో ఆవేష్ ఖాన్ ఎన్ని మ్యాచ్‌లు గెలిపించిండు? మీరు ఒక్కటి మాట చెప్పండి. పోయినయి ఉన్నాయి గానీ గెలిపించినయి ఎక్కువ లేవు. అండ్ మయాంక్ యాదవ్ ఫిట్‌గా ఉంటాడు. ఇదే మెయిన్ ప్రాబ్లమ్. ఇది నెక్స్ట్ మాట్లాడతా నేను. సో, డెత్ ఓవర్స్‌లో కన్సర్న్ అయితుంది. ఒక ప్రాపర్ డెత్ బౌలర్ అయితే లేడు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పిన్ డిపార్ట్మెంట్‌లో డెప్త్. అంటే అసరంగా నడిపించుకునే ఆప్షన్ వీళ్ళకి ఫారెన్ ప్లేయర్‌కి వస్తే ఓకే. రాతి అయితే ఉన్నాడు. సిద్ధార్థ్‌ని ఎంతవరకు నమ్మగలుగుతారు? వీళ్ళకి ఒక ప్రాపర్ సెకండ్ స్పిన్నర్ ఎవరున్నారు? అది లేనట్టే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మీరు ఆయుష్ బోడెనిని ఎంతవరకు నమ్ముతారు? లేదంటే అబ్దుల్ సమద్ ఏస్తాడా స్పిన్? ఎవరు ఎంతవరకు ఏస్తారు? లేదంటే షహబాజ్ అహ్మద్ కూడా ఒక పార్ట్ టైమ్ ఒక ఆల్‌రౌండర్ లాగా ఏస్తాడు. ఒక 4 ఓవర్స్ ఏసే కోటా స్పిన్నర్ ఇంకొకతను ఎవ్వరైనా ఉండుంటే బాగుండేది. సో, ఆ డెప్త్ అండ్ మొత్తం దిగ్వేష్ రాజు పైన డిపెండ్ అయితే కారు కదా! దిగ్వేష్ రాజు పైన డిపెండ్ అవ్వాల్సొస్తే అతను కూడా చేతులెత్తేస్తే ఏం చేస్తారు? అతన్ని కూడా బ్యాటర్స్ అతని వీక్‌నెస్ కనుగొని అతన్ని కూడా కొట్టేస్తే అప్పుడేంది పరిస్థితి? సో, ఒక మంచి స్పిన్నర్ అనేటోడు ఇంకోడు ఉండేదుండే నాకు తెలిసినంత వరకి. అండ్ ఇంజ్యూరీ ప్రోన్ ప్లేయర్స్ ఇదే మెయిన్ ప్రాబ్లము. వీళ్ళ మిచెల్ మార్ష్ గానీ, మన షమీ భయ్య కొంచెం ఇప్పుడు ఏజ్ ఎక్కువైతుంది కాబట్టి కొంచెం ఫిట్‌నెస్ అంతా పోతుంది గానీ, మిచెల్ మార్ష్ ఆయన ఆస్ట్రేలియా ప్లేయర్ మాత్రం ఎప్పటినుంచో ఏమనంటే ఇంజ్యూరీలు అయితేనే ఉంటాయి. చాలా రిస్క్ పడతా ఉంటాడు. అండ్ పంత్ అయితే ఫిట్‌గానే ఉంటాడు. సో, వీళ్ళకి ఇంజ్యూరీలు కాకపోతే మాత్రం నో ప్రాబ్లమ్. అండ్ ఇంకోటి మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే వీళ్ళకి మేజర్ వీక్‌నెస్ ఏందంటే వీళ్ళకు ప్రాపర్ బ్యాకప్స్ అనేటివి లేవు అస్సలు లేరు. ప్రాపర్ బ్యాకప్స్. వేరే టీమ్స్‌కి మీరు కంపేర్ చేస్తే ఏందంటే ఈ ప్లేయర్ పోతే ఈ ప్లేయర్ ఉన్నాడు అనే పర్ఫెక్ట్ బ్యాకప్ చూపియండి. ఇప్పుడు ఏడన్ మాకరం కాకపోతే ఎవరు ఓపెన్ చేస్తారు? జాస్ ఇంగ్లీషా? ఓకే. అట్లా ప్రతి ఒక 3, 4 ప్లేయర్స్ కన్నా ప్రాపర్ బ్యాకప్స్ ఉండాలి కదా! అట్లా లేరు. ఇప్పుడు నికోలస్ పూరన్ పోతే ఎవరుంటారు? ఎవ్వరు లేరు. అట్లా మంచిగా వీళ్ళకి బ్యాకప్స్ అనేటివి లేవు. ఈ లే ఏమైపోయిందంటే టీమ్‌ది ఒక్కటే ప్లేయర్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, అట్లా 2, 3 తప్పు పనులు చేయడం వల్ల సో, వీళ్ళు ప్రాపర్‌గా ప్లేయర్స్ అందరిని జమ చేసుకోలేదు. అండ్ నేనిప్పుడు వీళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్స్ గురించి చెప్తున్నా. ఎక్స్ ఫ్యాక్టర్స్ అయితే నాకు తెలిసినంత వరకైతే దిగ్వేష్ రాతి ఉంటాడు. నంబర్ 1 దిగ్వేష్ రాతి. బికాస్ ఆఫ్ హిస్ స్పిన్, బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్ అండ్ ఎవ్రీథింగ్ హీ డన్ ఇన్ ద లాస్ట్ సీజన్. చాలా బాగా చేసిండు లాస్ట్ సీజను. ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్‌కి గూడా భయపెట్టిండు. సో, దిగ్వేష్ రాథీ ఈస్ డెఫినెట్‌లీ ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ హీ విల్ బీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద పర్పుల్ క్యాప్. మీరు రాసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ సమద్. వీళ్ళకున్న ఫినిషర్ అయితే అబ్దుల్ సమదే నాకు తెలిసినంత వరకి. అబ్దుల్ సమద్ కూడా లాస్ట్ ఇయర్ బాగానే పర్ఫార్మ్ చేసిండు. ఈసారి కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తాడనుకుంటున్నా. ఎందుకంటే డొమెస్టిక్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు.
ఆయుష్ బౌడర్ని కూడా డొమెస్టిక్లో మంచిగా ఫామ్లో ఉన్నాడు. ఎందుకంటే నేను ఎక్స్ ఫ్యాక్టర్ అని ఎందుకు పెట్టినా, మీరు ఓన్లీ ఫారెన్ ప్లేయర్స్ పైన డిపెండ్ అవుతారా? ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ కోర్ ఉంటేనే మీకు ఏదైనా బెనిఫిట్ ఉంటుంది. సో మీరు ఎక్కువ ఫారెన్ ప్లేయర్స్ మీద డిపెండ్ కావద్దు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్నప్పుడు. ఇలాంటి మన ఇండియన్ ప్లేయర్సే మీకు గెలిపియాలి. సో అందుకే వీళ్ళు ఎక్స్ ఫ్యాక్టర్స్ అవ్వాలి. వీళ్ళు పర్ఫామ్ చేస్తేనే టీం అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది. సో దీస్ ఆర్ మై ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎల్ఎస్జి ప్లేయింగ్ 11 ఇస్తున్నా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఇస్తున్నా. చూడండి, నేను అనుకున్న బెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ఇదే. మీరేమైనా చేంజెస్ చేస్తే చేయండి, మీ ఇష్టం అది. ఫస్ట్ అయితే నెంబర్ 1 మిచెల్ మార్ష్, ఓపెనర్, ఆల్రౌండర్, పేస్ కూడా వేస్తాడు. లాస్ట్ ఇయర్ కూడా ఓపెనింగ్ చేసిండు. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఏడెన్ మాక్రమ్, ఈయన కూడా ఓపెనర్ అండ్ స్పిన్ కూడా వేస్తాడు. సూపర్ స్పిన్ వేస్తాడు, పవర్ ప్లేలో కూడా స్పిన్ వేస్తాడు. కాకపోతే వీళ్ళిద్దరు కలిసి ఓపెనింగ్ చాలా సక్సెస్ అయింది లాస్ట్ ఇయర్. అండ్ నెంబర్ 3 వచ్చేసి నికోలస్ పూరన్. వస్తాడు, ఫస్ట్ బాల్ నుంచి అగ్రెసివ్ కొడతాడు, సిక్స్ల మీద సిక్స్లు కొడుతూనే ఉంటాడు. వికెట్ కీపింగ్ కూడా చేయమంటే వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. సో నెంబర్ 3 పక్కా. ఇక వీళ్ళు ముగ్గురు అయితే మ్యాక్సిమం వీళ్ళు ముగ్గురే టాప్ 3. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిషబ్ పంత్, క్యాప్టెన్ మళ్ళీ వికెట్ కీపర్. మ్యాక్సిమం రిషబ్ పంతే వికెట్ కీపింగ్ చేస్తాడు ఈ టీంకి అయితే. అండ్ రిషబ్ పంత్ కానీ ఫామ్లో ఉంటే మాత్రం ఈ టీం నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. అండ్ ఆయుష్ బౌడర్ని, ఎందుకంటే మీరు చూసుకోండి మొత్తం అందరు కూడా టాప్ 4లా ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. సో మనం ఆయుష్ బౌడర్ని నెంబర్ 4 రావచ్చు, కొంచెం అంటే లెఫ్ట్ రైట్ మెయింటైన్ చేయొచ్చు. కానీ ఆయుష్ బౌడర్ని మిడిల్ ఆర్డర్లో ఆడతాను మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ ఆయుష్ బౌడర్ని నాకు తెలిసినంత వరకు ఈసారి పర్ఫామ్ చేయాలి, మంచిగా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే మంచి ఏజ్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది, అందరు పర్ఫామ్ చేస్తారు, ఎప్పటి నుంచో ఉన్నాడు, మంచిగా పర్ఫామ్ చేయాలి. అండ్ అబ్దుల్ సమద్ మంచి పవర్ హిట్టర్, ఫినిషర్లా ఉన్నాడు. సో నేను అబ్దుల్ సమద్ని పెట్టిన. అబ్దుల్ సమద్ కూడా ఒక హార్దిక్ పాండ్యా లాంటి పొటెన్షియల్ ఉంది, అది యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నా. జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిండు, ఎక్కువ మంది రారు ఆ ప్లేస్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి వనుంది అసరంగా నడిపించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి స్పిన్ అంతా స్ట్రాంగ్, ఓన్లీ దిగ్విజయ్ రాజ్ ఉన్నాడు కాబట్టి నేను వనిందు అసరంగానే యాడ్ చేసిన. లేదు మేము ఇంగ్లీష్ నడిపించుకుంటాము, జాస్ ఇంగ్లీష్ నడిపించుకుంటాము, ఇంకో స్పిన్నర్ నడిపిస్తామంటే అది చూడాలి ఎట్లా కాంబినేషన్ సెట్ అవుతుంది. నా తెలిసిన వరకు అయితే బెస్ట్ ప్లేయింగ్ 11. ఎందుకంటే జాస్ ఇంగ్లీష్కి ఇంకోటి అవైలబిలిటీ ప్రాబ్లం కూడా ఉంది, అన్ని మ్యాచెస్ అవైలబుల్ ఉండడంట. సో నేను ఇది మొత్తం సీజన్ని దృష్టి పెట్టుకొని నేను 11 ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి షబాజ్ అహ్మద్, బ్యాటింగ్ మామూలుగా ఆడాడు, బౌలింగ్ కూడా మస్తు వేస్తాడు, ఫీల్డింగ్ కూడా తోపు చేస్తాడు. మంచి ఆల్రౌండర్. ప్రతి టీంకి ఒక ఆల్రౌండర్ ఎట్లుండాలో, ఒక అక్షర్ పటేల్ లాగా, ఒక కృణాల్ పాండ్యా లాగా, ఒక జడేజా లాగా, అంటే అలాంటి కైండ్ ఆఫ్ ఆల్రౌండర్ అవుతాడు. చాలా బెనిఫిట్ ఉంటుంది టీంకి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి షమి మాత్రం ఫామ్లోకి వచ్చి ఒకవేళ కసితోనే నేను 2027 వరల్డ్ కప్ ఆడాలని అనుకున్నాడంటే ఇక అవతల ఏం చేసినా ఏది నడవదు. అంతే, ఇక లీడ్ పేసర్ ఉన్నాడు షమి అయితే టీంకి, ఇంకా మామూలుగా ఉండదు. అంతే, ఒకవేళ షమి తలుచుకుంటే మాత్రం అయిపోతుంది, వార్ వన్ సైడ్ అయిపోతుంది. అండ్ ఆవేష్ ఖాన్ ఆర్ మొహసిన్ ఖాన్, నాకు తెలిసిన వరకు మోస్ట్లీ ఆవేష్ ఖాన్ నడిపిస్తారు. ఎందుకంటే ఆవేష్ ఖాన్కి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మ్యాక్సిమం ఆవేష్ ఖాన్ ఆడతాడు. అండ్ నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఉన్న సెకండ్ బెస్ట్ బౌలర్, ఇండియన్ బౌలర్ పేసర్స్లో ఆవేష్ ఖానే. అండ్ లాస్ట్ వచ్చేసి 11th నెంబర్లో స్పిన్నర్ దిగ్విజయ్ రాతి, సెన్సేషన్. మ్యాక్సిమం అతడే ఉంటాడు. నాకు తెలిసి నా బెస్ట్ 11 అయితే ఇదే. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ విషయానికి వస్తే మయాంక్ యాదవ్ ఉన్నాడు. ఒకవేళ వీళ్ళు ఒక ఇండియన్ ప్లేయర్ని నడిపిస్తే, ఒక ఫారెన్ ప్లేయర్ బదులు ఎవరైనా ఓపెనింగ్ చేసినా, ఎవరైనా చేపించినా అప్పుడు ఆందిచ్ నార్జే పేసర్ని తీసుకురావచ్చు. అంటే ఒక ఓపెనర్ని, ఒక ఇండియన్ ఓపెనర్ యంగ్స్టర్ని ఓపెన్ చేపిస్తే అప్పుడు ఆందిచ్ నార్జేని ఇంపాక్ట్గా వాడవచ్చు. సో వీళ్ళిద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్. మ్యాక్సిమం మయాంక్ యాదవ్ ఉంటాడు నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్గా. ఎందుకంటే అతనికి ఫస్ట్ ఇన్నింగ్స్ రెస్ట్ ఇస్తారు, బౌలింగ్ అప్పుడు వేస్తాడు, కొంచెం ఇంజురీ కూడా రాదు, ఎక్కువ రిస్కులు కావు. సో ఇదైతే నా బెస్ట్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్. అండ్ ఇదైతే నా రివ్యూ. ఈ టీంలో మాత్రం మామ ప్రాపర్ బ్యాకప్స్ అయితే లేవు మామ, చాలా వరకు అయితే బ్యాకప్స్ అయితే లేవు. పర్టికులర్ ప్లేయర్కి ఒక 2 ప్లేయర్స్ కూడా ప్రాపర్ బ్యాకప్స్ అయితే లేవు. అదే మేజర్ వీక్నెస్. అండ్ వీళ్ళు ఒకవేళ కలిసికట్టుగా టీం లాగా మంచి అందరు కలిసి పర్ఫామ్ చేస్తే మాత్రం వీళ్ళు ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ వీళ్ళు ఓన్లీ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్, ఓన్లీ 2-3 ఆడి, లాస్ట్ ఇయర్ ఓన్లీ పూరన్ ఎక్కువ ఆడడం, మార్చ్ అట్లా ఆడడం, అట్లా 2-3 మీద కాకుండా అందరు ఆడితే మాత్రం ఈ టీం అయితే వేరే లెవెల్ వెళ్తుంది. సో అది నా రివ్యూ మామ. సో మామ రిషబ్ పంత్ అయితే ఈ టీంని ఛాంపియన్గా నిలబెడతాడంటారా?
అండ్ షమి అయితే ఎట్లా పర్ఫామ్ చేస్తాడు? మరి మీ దృష్టిలో లక్నో ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి మన బబ్లు క్రికెట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్‌లో ప్రతి టీమ్ అనాలిసిస్ అయితే మన ఛానల్‌లో వస్తది మామ. ప్రతి టీమ్ గురించి మీరు ఏ టీమ్ ఫ్యాన్ అయినా వెయిట్ చేయండి వస్తది. చూడండి. జై హింద్.